సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఈవీఎంతో పాటు వీవీ ప్యాలెట్లో కూడా లెక్కించాలని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది సుప్రీంకోర్టు కొట్టేసి ఈవీఎంలు ఈసీ నిర్వహించే ఈవీఎంలు పర్ఫెక్ట్ అని చెప్పేసి ఒక విధంగా సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. అసలు డే 1 నుంచి కూడా ఈ ప్రతిపక్షాలు కానీ కొంతమంది నాయకులు మోడీ ప్రభుత్వం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తుందని చెప్పేసి ఒక పెద్ద ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది? ఒకవేళ నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ బీజేపీ కనుక చేస్తే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలి కదా. రీసెంట్గా కర్ణాటక ఎలక్షన్స్లో చూసుకుంటే కాంగ్రెస్ గెలిచింది, అక్కడ తెలంగాణలో ఎవరు గెలిచారు? అసలు సౌత్లో ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది? ఎక్కడా లేదు. మరి ట్యాంపరింగ్ ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. మనం గెలిస్తేనేమో నిజాయితీగా గెలిచినట్టు, అవతలి వ్యక్తి గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచినట్ట. జనాలు కూడా ఎట్లా నమ్ముతున్నారో అర్థమైతలేదు. ప్రతి ఒక్కడు బుర్రలో ఏం పెట్టుకుంటాడు? ఈవీఎం ట్యాంపరింగ్ అని, అవును బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు దాన్ని బ్లైండ్గా నమ్మేస్తున్నారు. రీసెంట్గా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. नरेंद्र मोदी जी चुनाव नहीं लड़ सकते। नरेंद्र मोदी जी का भरोसा ईवीएम, ईडी, इनकम टैक्स, सीबीआई, अदानी, अंबानी, ये नरेंद्र मोदी जी परिवार है ना, वो परिवार से चुनाव जीतने के लिए कोशिश करिए। परिवार को दूर रख के अगर नरेंद्र मोदी जी भारतीय जनता पार्टी के विचारधारा से अगर चुनाव लड़ेंगे ना, तब पता लगेगा भारतीय जनता पार्टी को कितने सीट मिलने वाले हैं। रेवंत रेड्डी जी, आप तो इसी ईवीएम से जीतकर मुख्यमंत्री बने। अब आपको ईवीएम पर शक होगा तो तेलंगाना की जनता को शक हो जाएगा कि आप कैसे जीत। ఇప్పుడు ఈ ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ఏం ఆన్సర్ చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. కామెంట్లు చేసినా ఎవరిని విమర్శించేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలి కదా. రామా మీరెట్లా గెలిచిరని అడుగుతుంది. తెల్లముఖం వేయాలి. సరే, ఏదో టైం బీయింగ్ ఏదో ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు ఆయన అక్కడ. సో ఆ వీడియో ఇంకా నా దగ్గర లేదు, ఒక ఇచ్చి ఉండొచ్చు. బట్ ఎట్లయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఆన్సర్ చేసినట్టే కదా అది. ఎప్పుడైనా సరే ఒక కామెంట్ ఒక స్థాయి వ్యక్తులు చేసినప్పుడు దాన్ని ఉన్న క్రెడిబిలిటీని చూసుకొని మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారు, బీజేపీని ఇక వాటి ఇష్టం వచ్చినట్టు. అసలు ఎక్కడా చెప్పలేదు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తా అని, రిజర్వేషన్లు మారుస్తా అని ఎక్కడా చెప్పలేదు. ఒక్క స్టేట్మెంట్ చూపించండి నాకు. కట్ చేసి పెట్టే వీడియోలు నమ్మకండి. దాని ఒరిజినల్ వీడియో చెక్ చేయండి. కొంతమంది ఎడిట్ చేస్తారు, అన్ని సాఫ్ట్వేర్ చేతిలో ఉన్నాయి, ఎడిట్ చేసి చెప్తారు. ఎక్కడ కూడా బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పలే. రాజ్యాంగాన్ని ఇప్పుడు అంబేద్కర్ వచ్చినా మార్చలేడు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ వచ్చినా మార్చలేడు. రాజ్యాంగం అంబేద్కర్తో పాటు రాసిన చాలా మంది ఉన్నారు. ఒక అంబేద్కర్ విషయం కానీ ఆ రాజ్యాంగం రాసిన ఎవరు వచ్చినా మార్చలేరు. ఓన్లీ మార్పులు మాత్రమే చేసుకోగలం రాజ్యాంగంలో. ఒకవైపు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 కల్లా ఒక రోడ్ మ్యాప్ కనిపిస్తుంది బీజేపీ మేనిఫెస్టోలో. వాళ్ళకు ఒక విజన్ ఉంది, ఏం చేస్తాము, మనం ఏం చేయబోతున్నాము. ఈ మ్యాండిడేట్ అంటే వాళ్ళకి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళకి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆ మోడీ అది ఎందుకు చేయట్లేదు, ఇది ఎందుకు చేయట్లేదు, అంత ఈజీ కాదు. ఒకసారి ఆర్టికల్ 370 సినిమా ఒకటి చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఆర్టికల్ 370 తీయాలంటే ఎంత కష్టమో, దానికి గవర్నమెంట్ చేసిన గ్రౌండ్ వర్క్ ఎట్లుందో ఒక్కసారి ఆ మూవీ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. అలాగే స్వతంత్ర ఉద్యమం నుంచి పేరుకుపోయినటువంటి కొన్ని పనికిమాలిన చట్టాలను తీసేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. దానికోసం వాళ్ళకి మంచి మెజారిటీ ఉండాలి ఉభయ సభల్లో. అప్పుడే వాళ్ళు ఏ బిల్లు పట్టుకొచ్చి అది పాస్ అవుతుంది. దేశ ప్రజల కోసమే. ఒక దేశ ప్రజలు వ్యతిరేకిస్తే ఆ బిల్లు వాపస్ తీసుకుంటారు. రైతు చట్టాలు తీశారు కదా, రైతు చట్టాలు చాలా మంచి, అది కరెక్ట్గా వెళ్ళలేదు జనాల్లోకి. ఓన్లీ పంజాబ్లో ఒక రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చేసిన ప్రొటెక్స్ట్ వల్ల ఒక పంజాబ్ రైతులు చేసిన వినాశనం అది. ఏ రాష్ట్రంలో ఏ రైతులు కూడా ప్రొటెస్ట్ చేయలేదు. కొంతమంది స్వార్థాల కోసం కొన్ని మంచి పాలసీలు వెనక్కిపోతున్నాయి. అది కరెక్ట్ కాదు. అది దేశానికి చాలా ప్రమాదకరం.
సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా బీజేపీ ఈవీఎం ట్యాంపర్ చేస్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, ప్లస్ ఈసీ కూడా చాలాసార్లు డెమో ఇచ్చింది, సరిపోవట్లే. ఇప్పటికైనా మారండి. ఈవీఎం ట్యాంపర్ చేస్తుందని చెప్పేసి ఇక బయటకు వచ్చాడు, అప్డేట్ అవ్వండి కొంచెం. ప్లస్ బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీ రాజ్యాంగాన్ని పాడేస్తుంది, అన్నీ ఫేక్ న్యూస్. మీరందరూ నమ్మేటోళ్ళు కూడా చాలా జాగ్రత్త. నైట్ కొత్త కొత్త ఫేస్బుక్ పేజీలు, కొత్త కొత్త యూట్యూబ్ ఛానళ్ళు, మోడీ అది చేశాడు, మోడీ దేశం సర్వనాశనం చేశాడు, ఎంత దారుణమైనటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో అంత దారుణంగా ఉంది. వాడైతే దూరాటి కంటే అన్ని ఛానల్లో ఓపెన్ చేసేవాడు, తెలుగు అన్ని లాంగ్వేజ్లో అన్ని ఛానళ్ళు ఓపెన్ చేసేవాడు. వాళ్ళని ట్రాప్లో కూడా పడకండి, మీ వాస్తవాలు తెలుసుకోండి. ఉండయి, అన్ని పాజిటివ్స్ ఉంటాయని చెప్పటం నేను, నెగిటివ్స్ కూడా ఉంటాయి. అది ఏ పార్టీలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా ఉంటాయి. సడన్గా ఇప్పుడు మీరు కాంగ్రెస్ కొట్టేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావు. అన్ని సడన్గా మీకు అన్ని 20 రూపాయలకే పెట్రోల్ వేయరు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇలాంటి ఫేక్ న్యూస్ తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.